తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ సిటీపై సీఎం రేవంత్ సమీక్ష 5 ప్రధాన అంశాలుగా అభివృద్ధి ప్రణాళిక మొత్తం 111 ప్రతిపాదనలపై స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ ప్రెజెంటేషన్. కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో బండి సంజయ్ కౌంటర్ అఫిడవిట్. ఫోన్ ట్యాపింగ్ నిందితుల వాంగ్మూలం ఆధారంగా మాట్లాడినట్టు కోర్టుకు వివరణ. కేటీఆర్ కోరిన 10 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదన్న బండి. తెలంగాణ భవన్లో RRR బాధితులతో సమావేశమైన కేటీఆర్. తెలంగాణ భవన్లో లీగల్ టీం ఉంటుంది, ఎవరైనా రావచ్చు, సమస్యను చెప్పుకోవచ్చన్న మాజీ మంత్రి. గాజుల రామారంలో బీజేపీ ఎంపీ ఈటెల పర్యటన. హైడ్రా కూల్చివేతల్ని పరిశీలించిన ఈటెల, బాధితులతో మాట్లాడిన ఎంపీ, పేదలను హైడ్రా దొంగ దెబ్బతీసిందన్న ఈటెల. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు 8,000 కోట్ల లాభం కలుగుతుందన్న సీఎం చంద్రబాబు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్పై అవగాహన కల్పిస్తామన్న ముఖ్యమంత్రి. భారతీయ ఉత్పత్తులు కొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కామెంట్. హైదరాబాద్లో దంచి కొట్టిన వర్షం. లక్టీకాపూల్, నాంపల్లి, అసెంబ్లీ రూట్లలో ట్రాఫిక్ జామ్. ఒకవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్తో వాహనదారుల ఇక్కట్లు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ డీఎస్పీని కలిసిన కలెక్టర్ హనుమంతరావు. ప్రభుత్వం సహాయానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని నళినికి వివరించిన కలెక్టర్. సర్వీస్ పరంగా ఇష్యూలు ఏం ఉన్నా నిబంధనల మేరకు త్వరలోనే పరిష్కరిస్తామని హామీ. కరీంనగర్లోని బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. కార్యక్రమానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరు. అనకాపల్లి జిల్లా రైబాడలో గిరినాగు కలకలం. కాలువ పరిసరాల్లో పాము కనిపించడంతో ఆందోళనకు గురైన ప్రజలు వెంటనే ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీకి సమాచారం అందించిన స్థానికులు. అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలంలో శరన్నవరాత్రుల సందడి. కస్బా జగన్నాథపురం జంక్షన్లో ఉన్న వెంకటేశ్వర ఆలయంలో పూజలు, ఆలయానికి క్యూ కట్టిన భక్తులు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో భారీ వర్షం. చెరువుని తలపిస్తున్న ప్రధాన రహదారులు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన. అశోక్ పిల్లర్ దగ్గర నడి రోడ్డుపై ఆందోళన. మంచం వేసుకుని పడుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి. 10 ప్రశ్నలకు ఏఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్. హైదరాబాద్లో భీకర వాన. ఉరుములు మెరుపులతో దంచి కొడుతున్న వాన. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్తో పాటు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం. నగరవాసులు అనవసరంగా బయటికి రావద్దని అధికారుల హెచ్చరికలు. హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ఎస్కేప్. రాజమండ్రి నుంచి విజయవాడకు తరలిస్తుండగా పరారి. హోటల్ దగ్గర పోలీసులు ఆగిన టైంలో తప్పించుకున్న ప్రభాకర్. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తులు. నవంబర్ 22తో ముగియనున్న అసెంబ్లీ గడువు. ఆలోపే ఎన్నికలు జరిగేలా ప్రణాళికలు.